నమస్తే తెలంగాణ దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్టయితే నేటి నుంచి మరింత పెరగనున్న ఎండలు 1016 అంటిజం టూరిస్టు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. థర్డ్ డిగ్రీకి పాల్పడ్డ ఆత్మకూరు ఎస్ఐ సస్పెన్స్. సీఎం కేజ్రీవాల్కు 8వ సారి ఈడీ సమన్లు. కేబీఆర్ పార్కులో నిజాం కాలం నాటి పెట్రోల్ బంక్. లోక్పాల్ చైర్పర్సన్గా జస్టిస్ కన్విలాల్కర్. రాష్ట్రపతి ముర్ము ఆమోదముద్ర. మార్చి నుంచి సిఏఏ దేశమంతా అమలుకు హోంశాఖ ట్రయల్. గగన్యాన్ వ్యోమగాములు వీరే. భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం 4 వ్యోమగాములు ఎంపికయ్యారు. క్యాన్సర్ గోలీమార్. టాటా సంస్థ 10 ఏళ్ల శ్రమ ఫలితం క్యాన్సర్ చికిత్సలో మేలురాయి. అధిక పెన్షన్కు కొత్త మెలిక. పింఛన్దారుల ఆశలపై నీళ్లు జల్లిన ఈపీఎఫ్ఓ. ఆంక్షలు గ్యారెంటీ. గృహజ్యోతికి 1,00,000 నిబంధనలు. మహాలక్ష్మికి కొరకారని కొర్రీలు. కుటుంబంలో ఒక్కరికే గృహజ్యోతి వర్తింపు. చెలో మేడిగడ్డ. 1న బ్యారేజ్ సందర్శనకు బీఆర్ఎస్ బృందం. కాళేశ్వరం అన్ని నిర్మాణాలు పరిశీలన. కేటీఆర్. రాడిసన్స్ డ్రగ్స్లో డైరెక్టర్ క్రిష్. సబ్సిడీకి గ్యాస్ సగం మందికే. మహాలక్ష్మి పథకం విధి విధానాలు విడుదల చేసిన ప్రభుత్వం. నేటి నుంచి ఇంటర్ పరీక్షలు. నిమిషం ఆలస్యమైన అనుమతి నిరాకరణ. బెంగళూరుకు పన్నుపోటు. ఆస్తి పన్ను భారీగా పెంచనున్న కర్ణాటక కాంగ్రెస్ సర్కార్. దార్తి తీర్చడంలోనూ లాభ నష్టాల. సర్కార్ అంటే రియల్ ఎస్టేట్ సంస్థ. ప్రజా సంక్షేమాన్ని లాభ నష్టాలతో పోలుస్తారా? మిషన్ భగీరథలోనూ లాభం వెతికే వ్యక్తి సీఎం కావడం దురదృష్టకరం. హరీష్ రావు. సెకండరీ క్లాస్ ఛార్జీల పునరుద్ధరణ. సాగునీటి కోసం రాస్తారోకో. ఖమ్మం జిల్లా కుసుమర్తి మండలం రైతుల సాగునీటి కోసం రోడ్డెక్కారు. పతనం అంచున హిమాచల్ సర్కార్. కూలిపోయే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం. సాంచా సంక్షోభం. మూగబోయిన సిరిసిల్ల మరమగ్గాలు. నేడు సిరిసిల్లలో కార్మికుల మహాధర్నా. ఒక్క ఊరు 100 బోర్లు. సాగునీటి కోసం రైతుల తిప్పలు. నెల రోజుల్లో ఎద్దుట్ల జల్లెడ. టాస్లో నెగ్గిన బీజేపీ. హిమాచల్లో కాంగ్రెస్కు షాక్. నేటి నుంచి మరింత పెరగనున్న ఎండలు. 1016 ఆటిజం ట్యూటర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. థర్డ్ డిగ్రీకి పాల్పడిన ఆత్మకూరు ఎస్ఐ సస్పెన్షన్. సీఎం కేజ్రీవాల్ కు 8వ సారి ఈడీ సమన్లు. కేబీఆర్ పార్క్ లో నిజాం కాలం నాటి పెట్రోల్ బంక్. లోక్పాల్ చైర్పర్సన్ గా జస్టిస్ ఖాన్విల్కర్. రాష్ట్రపతి ముర్ము ఆమోదముద్ర. మార్చి నుంచి సిఏఏ దేశమంతా అమలుకు హోంశాఖ ట్రయల్. ఖరారైన తుది నిబంధనలు. రిజిస్ట్రేషన్లకు ఆన్లైన్ పోర్టల్. ప్రభుత్వ వర్గాల వెల్లడి. లోక్సభ ఎన్నికల కోడ్ కు ముందే సిఏఏ ప్రకటన. అధిక పెన్షన్ కు కొత్త మెలిక. పింఛన్దారుల ఆశలపై నీళ్లు చల్లిన ఈపీఎఫ్ఓ. నిబంధనల మార్పుతో 40% తగ్గనున్న పెన్షన్. గగన్యాన్ వ్యోమగాములు వీరే. భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం 4 వ్యోమగాములు ఎంపికయ్యారు. వాయుసేన గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా వచ్చే ఏడాది స్వదేశీ వ్యోమనౌకలో రోదసీలోకి వెళ్లనున్నారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఎంపికైన వ్యోమ సిబ్బంది వివరాలను ప్రధాని మోదీ ప్రకటించారు. క్యాన్సర్ గోలీమార్. టాటా సంస్థ 10 ఏళ్ల శ్రమ ఫలితం. క్యాన్సర్ చికిత్సలో మైలురాయి. అరుదైన గోళీని అభివృద్ధి చేసిన ఎస్టీఆర్ఈసీ పరిశోధకులు. జూన్ నాటికే మార్కెట్లోకి టాబ్లెట్ ధర ₹100. క్యాన్సర్ ఆధునిక మానవాళికి సవాల్ విసురుతున్న వ్యాధి. ప్రతి 6 మరణాల్లో 1 అది కబలించినది. ఈ తరుణంలో టాటా మెమోరియల్ సెంటర్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ ఇన్స్టిట్యూట్ వైద్య రంగంలో ఓ ఆశారేఖగా నిలిచింది. తిరగబెట్టే క్యాన్సర్ నివారించడానికి ఓ గోళీని తయారు చేసింది. జూన్ నాటికి ఈ టాబ్లెట్ మార్కెట్లోకి రానుంది. అధిక పెన్షన్ కు కొత్త మెలిక. పింఛన్దారుల ఆశలపై నీళ్లు జల్లిన ఈపీఎఫ్ఓ. నిబంధనల మార్పుతో 40% తగ్గనున్న పెన్షన్. ఆంక్షలు గ్యారెంటీ. గృహజ్యోతికి 1,00,000 నిబంధనలు. మహాలక్ష్మికి కొరకరాని కొర్రీలు. కుటుంబంలో ఒక్కరికే గృహజ్యోతి వర్తింపు. సొంతిల్లు లేకపోతే కరెంటు బిల్లు కట్టాల్సిందే. కిరాయి ఇంట్లో ఉంటే జీరో బిల్లుకు దూరం. 200 ఇంట్ల ఫ్రీ కరెంట్ మార్గదర్శకాలు. నగరాల్లో అత్యధికంగా ఉన్నవి కిరాయి ఇండ్లే. సబ్సిడీ గ్యాస్ సగం మందికే. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుంటేనే దరఖాస్తుదారుడి పేరుతో గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి పథకం వర్తింపు. 3 ఏళ్ల సగటు ఆధారంగా సిలిండర్ల కేటాయింపు. బుకింగ్ సమయంలో మొత్తం బిల్లు చెల్లించాల్సిందే. ఆ తర్వాత లబ్ధిదారుల ఖాతాలో సబ్సిడీ జమ. మహాలక్ష్మి పథకం విధి విధానాలు విడుదల చేసిన ప్రభుత్వం. బెంగళూరుకు పన్నుపోటు. ఆస్తి పన్ను భారీగా పెంచనున్న కర్ణాటక కాంగ్రెస్ సర్కార్. రెంటల్ ప్రాపర్టీలపై రెట్టింపు ట్యాక్స్. ఆకాశాన్ని తాకనున్న అద్దెలు. గైడెన్స్ విలువ ఆధారంగా పన్ను సేకరణ. ముసాయిదా సిద్ధం. చలో మేడిగడ్డ. 1న బరాజ్ సందర్శనకు బీఆర్ఎస్ బృందం. కాళేశ్వరం అన్ని నిర్మాణాల పరిశీలన. కేటీఆర్. మీడియాను నిపుణులను తీసుకెళ్తాం. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని ఎండగడతాం. తెలంగాణ జల విజయం వెనుక కాళేశ్వరమే. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు, ఆకలి కేకల నుంచి అన్నం గిన్నెగా మార్చాం. బరాజ్ కొట్టుకుపోవాలని ప్రభుత్వం కుట్ర. వెంటనే మరమ్మతు చేసి సాగునీళ్లివ్వండి. రైతులను ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దాహర్తి తీర్చడంలోనూ లాభ నష్టాల. సర్కారు అంటే రియల్ ఎస్టేట్ సంస్థ. ప్రజా సంక్షేమాన్ని లాభ
నష్టాలతో పోలుస్తారా? మిషన్ భగీరథలోనూ లాభం వెతికే వ్యక్తి సీఎం కావడం దురదృష్టకరం. హరీష్ రావు. రాడిసన్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్, ఆయనతో పాటు నిర్మాత కేదార్నాథ్ పైన ఎఫ్ఐఆర్. హోటల్ యజమాని కొడుకే పార్టీల నిర్వాహకుడు. డ్రగ్స్ సరఫరా చేస్తుంది హోటల్ మాజీ ఉద్యోగి. 10 సార్లు కొకైన్ సరఫరా చేసినట్లు ఒప్పుకోలు. నేటి నుంచి ఇంటర్ పరీక్షలు. నిమిషం ఆలస్యమైన అనుమతి నిరాకరణ. ఆందోళనకు గురయ్యే వారి కోసం టోల్ ఫ్రీ నెంబర్లు. సెకండ్ క్లాస్ ఛార్జీల పునరుద్ధరణ. ప్యాసింజర్ రైళ్లలో ఇకపై కోవిడ్ కు ముందరి ఛార్జీలే ప్రయాణికులకు ఊరట. మంగళవారమే అమల్లోకి. పతనం అంచున హిమాచల్ సర్కార్. కూలిపోయే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం. అవిశ్వాసం పెట్టే యోచనలో బీజేపీ. రాజ్యసభ ఎన్నికల్లో అధికార పక్ష ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ తో సంకేతం. హిమాచల్ ప్రదేశ్ లో మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ తో రాష్ట్రంలోని హస్తం పార్టీ ప్రభుత్వం పతనం అంచుకు చేరుకుంది. 6 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ ప్రభుత్వానికి మద్దతిస్తున్న మరో 3 స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు టాస్ లో నెగ్గిన బీజేపీ హిమాచల్ లో కాంగ్రెస్ కు షాక్. గెలవాల్సిన సీటు ప్రత్యర్థి కైవసం. రాజ్యసభ ఎన్నికల ఫలితం. టైమ్ టూస్ దో విజేత ఎంపిక. 3 రాష్ట్రాల్లో క్రాస్ ఓటింగ్. సాంచా సంక్షోభం. మోగబోయిన సిరిసిల్ల మరమగ్గాలు. నేడు సిరిసిల్లలో కార్మికుల మహాధర్నా. ఆర్డర్లు ఇవ్వని సర్కారు. వస్త్ర పరిశ్రమ కుదేలు. 30,000 సాంచాల్లో పని లేక సగం మూలకు. ఉత్పత్తి ఉపాధి లేక రోడ్డున పడిన నేతన్నలు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కొట్టుకుమిట్టాడుతుంది. పాలిస్టర్ ఉత్పత్తులకు గిరాకీ లేక ఆర్థిక మాంద్యంతో ఆగమవుతుంది. పరిశ్రమలో 30,000 సాంచాలుండగా అందులో సగం మూలన పడ్డాయి. ఫలితంగా వందలాది మంది నేతన్నలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ఆర్డర్లు ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. సర్కార్ తీరును వ్యతిరేకిస్తూ బుధవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నేతన్నలతో కలిసి సిఐటియు మహాధర్నా నిర్వహించనుంది. ఒక్క ఊరు 100 బోర్లు. సాగునీటి కోసం రైతుల తిప్పలు. నెల రోజుల్లో ఏదుట్ల జల్లెడ. అడుగంటిన భూగర్భ జలాలు. ఎండిన చెరువులు. తడారిన పొలాలు. దిక్కుతోచని స్థితిలో బోర్ల డ్రిల్లింగ్. 20 బోర్లలో చుక్క నీరు పడలే. ఏకంగా 5 బోర్లేసిన రైతు ప్రకాష్ శర్మ. టాస్ లో నెగ్గిన బీజేపీ. హిమాచల్ లో కాంగ్రెస్ కు షాక్. గెలవాల్సిన సీటు ప్రత్యర్థి కైవసం. రాజ్యసభ ఎన్నికల్లో ఫలితం టై. టాస్ తో విజేత ఎంపిక. 3 రాష్ట్రాల్లో క్రాస్ ఓటింగ్.